చాలా బాగుంది కదమ్మా. పూర్తి బంగారు పోగులతో నేసిన చీర మేడంజీ. ఈ చీర మీరు గానీ కట్టుకున్నారంటే ఇక సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ మీరే మేడంజీ. మా అమ్మ ఈ చీర ఆర్డర్ ఇచ్చింది తన్ను కట్టుకోవడానికి కాదు, అమ్మవారికి పెట్టడానికి. అమ్మవారికా? అవును, నా కొడుకు విక్కీ దుర్గాదేవి అమ్మవారికి బంగారపు చీర సమర్పించాలనుకున్నాడు. అందుకే చేయించాను. ఆ అమ్మవారి దీవెనతో నా విక్కీ అనుకున్నది సాధించాలి. సాధిస్తాడు. చీర ప్యాక్ చేసి ఇవ్వండి, విక్కీకి పంపించాలి. ఏమ్మా, విక్కీ ఏమైనా ఫోన్ చేశాడా? లేదు బాబాయ్. నమస్తే మాజీ. గాడ్ బ్లెస్ యూ. కూర్చో. చెప్పండి మాజీ, రమ్మని కాల్ చేశారు. నీ ఫ్రెండ్ విక్కీ ఏలూరు వెళ్ళాడా అమిత్? నాకు ఫోన్ చేసి చెప్పాడు మాజీ. మేడంజీ, చీర. థ్యాంక్ యూ. చెక్ ఇంటికి పంపిస్తాను. శుక్రియా మేడంజీ. ఇదిగో, ఇందులో బంగారు చీరుంది. బంగారపు చీర? నేనేం చేయాలి? నువ్వేం చెయ్యక్కర్లేదు అమిత్, జాగ్రత్తగా తీసుకెళ్లి విక్కీకివ్వు. అలాగే మాజీ. అంతేకాదు అమిత్, విక్కీ బిజినెస్ పని మీద వెళ్ళాడు. బిజినెస్ అన్నాక ఏవేవో ఇబ్బందులొస్తూనే ఉంటాయి. వాడు ఇబ్బంది పడుతున్నాడు అని నాకు తెలిస్తే నేనెక్కడ బాధపడతానో అని విక్కీ నాకు చెప్పడు. నువ్వు వాడి పక్కనే ఉంటూ అక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నాకు ఇన్ఫార్మ్ చేయాలి. అర్థమైందా? అలాగే మాజీ. గుడ్. వెళ్ళిరా. పిన్ని, కళ్యాణి, సునైనా, రండి. ఏంటి కృష్ణమ్మ, ఏమైంది? ఇప్పుడే అమ్మవారి చీర నెయ్యటం పూర్తయింది. ఇంక రేపు గుడిలో అమ్మవారికి చీరని సమర్పించటం మాత్రమే మిగిలింది కదమ్మా? అవును, 23 ఏళ్ల క్రితం ఈ ఊరు వచ్చినప్పట్నుంచి మనం ప్రశాంతంగా ఉన్నామంటే అంతా అమ్మవారిదయే. అమ్మవారికి చీర సమర్పించటం మనం చేసుకున్న అదృష్టం. అందరూ పొద్దునే లేచి రెడీ అవ్వాలి. అర్థమైందా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది ముసలి? నువ్వేమైనా వేరే భాషలో చెప్పావా? అందరికీ అర్థమయ్యే తెలుగులోనే చెప్పావు కదా. పదండి పదండి పదండి. రే అమ్మే విక్కీ. విక్కీ, నువ్వు రాజస్థాన్ వదిలి 1 వీకే అయ్యింది, కానీ నాకు ఎన్నో నెలలైనట్టుందిరా. అవునా? నాకు మాత్రం టైం చాలా స్లోగా నడుస్తున్నట్టుంది. ఈ రోజు దాటితే నేనిక రాజునరా. రాజు సరే, ఇంతకీ ఈ గెటప్ ఏంటి? అనుకున్నది సాధించాలంటే మనం కూడా కొంత మారాలి కదరా. ఓ, ఇదేనా గోల్డెన్ సారీ? అవునరా. మాజీ జాగ్రత్తగా ఇది నీకిచ్చి నీకు తోడుగా ఉండమని చెప్పారు. అమ్మ నిన్ను తోడుగా ఉండమని చెప్పి ఎందుకు పంపించారో నాకు తెలుసులేరా. ఇక్కడ నాకేదైనా ప్రాబ్లం జరిగితే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలని చెప్పారు కదా. నీ దగ్గర ఏది దాయలేమురా,
కానీ నువ్వు మాత్రం దాయాలి రోయ్. నిజంగా నాకేదైనా జరిగినా అమ్మకు మాత్రం చెప్పకూడదు, అర్థమైందా? నువ్వు ఆర్డర్ వేస్తే తప్పుతుందా? అలాగే. ఈ హాసిని ఇంకా రావట్లేదు. అసలు ఈ రోజు జాతరకి వస్తుందా రాదా? రాకుండా ఎలా ఉంటుందే, తను అసలే ఏలూరు ఏంజల్ కదా. వరాహి, ఓ రెడీ అయిపోయావా? రెడీ అయిపోయానమ్మా. లక్ష్మీదేవిలా ఉన్నావు. మరి నేనెలా ఉన్నాను? బుట్ట బొమ్మలా ఉన్నావు. మరి నేను? నీకేంటే, నా బంగారం చందమామలా ఉన్నావు. నీకందరూ నచ్చుతారు, నేను నచ్చలేదా? నువ్వందరికీ నచ్చుతావు. గొడి కంటే చాలు సీతాకోక చిలకలా రెడీ అయిపోతావు. అమ్మ ఎవ్వరినీ హర్ట్ చేయదు. అందరం తన కూతుర్లమే కదా. మా అందరికంటే నువ్వే చాలా అందంగా రెడీ అయ్యావమ్మా.